పొంగనూరు టౌన్ ఈస్ట్పేట ప్రధాన కూడలిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు స్థానిక దళిత నాయకులు రాజన్న ఆధ్వర్యంలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఒలగనాథన్ గణపతి, ఉపాధ్యక్షులు దొరస్వామి, పాలకుంట శ్రీనివాసులు, భారతీయ అంబేద్కర్ సేవ రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రాసి దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు సమానంగా ఉండాలని అందరికీ కోరుకోవడం జరిగిందని, అదే రకంగా సాంఘిక, ఆర్థిక సాయం ద్వారా సమసమాజం సాధించాలని, కుల నిర్మూలన ద్వారా సాంఘిక సమానత్వాన్ని, స్టేట్ సోషలిజం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చు అని అంబేద్కర్ ఆలోచన అన్నారు. దీని ప్రకారమే భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ భారతీయ అంబేద్కర్ సేనను స్థాపించి సమతా సమాజం వైపు భారతీయ అంబేద్కర్ సేన కార్యాచరణలను ఏర్పాటు చేసుకుని కుల నిర్మూలన, బౌద్ధ సంస్కృతి విస్తృతి, సాంఘిక సమానత్వం, ప్రజాస్వామ్యవాదం, రాజ్యాధికారం, ఆర్థిక సమానత్వం వీటి ద్వారా సమతా సమాజం వైపు భారతీయ అంబేద్కర్ సేన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు భారత అంబేద్కర్ సేన ప్రతినిధులకు, దళిత నాయకులకు, ఈస్ట్పేట ప్రజలకు, ఎస్సీ విలేజ్ కమిటీ మెంబర్లకు అందరికీ నా నమస్కారాలు. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఒక కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతానికో రాజ్యాంగం రాయలేదు. ఆయన రాజ్యాంగం ఈరోజు దేశాన్ని పాలించే స్థాయిలో ఉందంటే